పర్టికులర్గా టైం కేటాయించి క్లాసెస్ చెప్పినా సరే చూడడానికి అది వినేసి పిల్లలకి చెప్పడానికి కూడా మీకు టైం ఉండట్లేదు. వన్స్ మీరు ఒలింపియాడ్ క్లాసెస్ బయట కోచింగ్స్ పెట్టించుకోండి, ఎంత ఫీజు ఉంటుందో. కానీ ఇంతగా చెప్పినా సరే ఒక్కరు కూడా ఇంత రెస్పాండ్ లేకుండా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు. Hi parents, welcome to today's Science Olympiad class. Today we are going to learn about what animals eat and types of animals based on their food habits. ఈరోజు మనం సైన్స్ ఒలింపియాడ్కి సంబంధించిన యానిమల్స్ కోసం చాలా క్లియర్గా అయితే తెలుసుకుందాం. పిల్లల్ని అందరినీ ఒలింపియాడ్ క్లాసెస్కి ప్రిపేర్ చేస్తున్నారా? నా క్లాసెస్ మీకు అర్థమవుతుందా? సో దేనికన్నా సరే పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో పేషెన్స్తో చెప్పండి, క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పండి. టాపిక్ చెప్పిన తర్వాత వర్క్షీట్ అయితే ఓన్గా క్రియేట్ చేసి మీరైతే పిల్లలకి ఇవ్వండి. దాన్ని బట్టి మీకు కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైందో మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇంక ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ క్లాస్ సైన్స్ ఒలింపియాడ్ టాపిక్ యానిమల్స్. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ యానిమల్స్ అంటే యానిమల్స్లో ఎన్ని రకాలు ఉంటాయి అన్నది మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్, వైల్డ్ యానిమల్స్ అంటే ఫారెస్ట్లో జీవించేవన్నమాట. అడవి జంతువులు అంటారు కదా, వాటిని వైల్డ్ యానిమల్స్ అంటారు. వైల్డ్ యానిమల్స్ లీవ్ ఇన్ ఏ ఫారెస్ట్. ఇవి వైల్డ్ యానిమల్స్ ఎక్కడ ఉంటాయి? ఫారెస్ట్లో ఉంటాయి అన్నమాట. దే ఫైండ్ దేర్ ఓన్ ఫుడ్ అండ్ ఆర్ నాట్ కెప్ట్ యాజ్ పెట్స్. అంటే ఇవి వాటి ఫుడ్ని వాటినే ఫైండ్ చేసి పట్టుకొని తింటాయి అన్నమాట. అండ్ ఇవి మనం ఇంట్లో పెంచుకోకూడదు. ఎగ్జాంపుల్స్ లయన్, టైగర్, ఎలిఫెంట్, జిబ్రా. డొమెస్టిక్ యానిమల్స్ అంటే లైక్ మనం ఇంట్లో పెంచుకుంటాం కదా, వాటిని డొమెస్టిక్ యానిమల్స్ అంటారు. డొమెస్టిక్ యానిమల్స్ లీవ్ నియర్ హ్యూమన్ హోమ్స్. చెప్పాను కదా, ఇంట్లో పెంచుకోండి, వాటిని డొమెస్టిక్ యానిమల్స్ అంటారు. దే హెల్ప్ అస్ ఇన్ ఫార్మింగ్, మిల్క్ ఆర్ ట్రాన్స్పోర్ట్స్. ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయి? మిల్క్ కానీ లేదంటే మనకి ట్రాన్స్పోర్ట్కి కానీ ఇవి ఉపయోగపడతాయి. లైక్ కవ్ కానీ, గోట్ కానీ, హార్స్ కానీ, బఫెలో. ఇప్పుడు కవ్, గోట్, బఫెలో ఇవి మనకి మిల్క్ అన్నది ప్రొవైడ్ చేస్తాయి. హార్స్ కూడా చాలామంది ట్రావెలింగ్కి, ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేస్తారు. థర్డ్ వన్, పెట్ యానిమల్స్ అంటే పెంపుడు జంతువులు. మనం ఇంట్లో పెంచుకుంటాం కదా, వాటిని పెట్ యానిమల్స్ అంటారు. పెట్ యానిమల్స్ ఆర్ కెప్ట్ ఎట్ హోమ్ ఫర్ లవ్ అండ్ ఫన్. మనం పెట్స్ని పెంచుకుంటాం కదా, లైక్ డాగ్ కానీ ఇలాంటివన్నీ. ఇవన్నీ మనం ఇష్టంగా పెంచుకుంటాం, వాటితో ఎంజాయ్ చేయడానికి, లైక్ స్వీట్ మెమోరీస్ ఉండడానికి అట్లా పెట్స్ని పెంచుకుంటాం. దాన్నే పెట్ యానిమల్స్ అంటారు. దే బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. అది మనం ఒక ఫ్యామిలీలో ఒక పార్ట్గా మనం తీసుకుంటాం. అంటే ఇది మన ఫ్యామిలీ మెంబర్గా మనం ట్రీట్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ డాగ్, క్యాట్, ర్యాబిట్, ప్యారెట్, ఫిష్. చాలామంది హౌసెస్లో డాగ్స్ ఉంటాయి, క్యాట్స్ ఉంటాయి, ప్యారెట్స్ రేర్గా ఉంటాయి. ఫిషెస్ కూడా ఎక్వేరియంస్ పెట్టుకుంటారు కదా, అట్లా వీటన్నిటిని కూడా పెట్ యానిమల్స్ అంటారు. ఫోర్త్ వన్, ఫార్మ్ యానిమల్స్ అంటే మనం రైతులు పెంచుకుంటారు చూసాం, వాటిని ఫార్మ్ యానిమల్స్ అంటారు. ఫార్మ్ యానిమల్స్ లీవ్ ఆన్ ఏ ఫార్మ్ అండ్ గివ్ అస్ ఏ యూస్ఫుల్ ప్రొడక్ట్స్ లైక్ మిల్క్, ఎగ్, ఊల్. చూడండి, ఫార్మ్ యానిమల్స్ అంటే ఏంటంటే బఫెలోస్ కానీ, కౌస్ కానీ ఇవన్నిటిని కలిపి ఫార్మ్ యానిమల్స్ అంటారు. ఇవి మనకి ఏమొస్తాయి? మిల్క్, ఎగ్, ఊలు అంటే లైక్ నూలు వస్త్రాలు అంటే మనం స్వెటర్స్ కట్ట వేసుకుంటాం కదా, అవి కూడా వీటి ద్వారానే, ఈ ఊల్ ద్వారానే తయారవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే కౌ మనకి మిల్క్ ఇస్తుంది, హెన్ ఎగ్ ఇస్తుంది, షీప్ ఊల్ ఇస్తుంది, డక్ కూడా ఎగ్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వాటర్ యానిమల్స్ అంటే వాటర్లో ఉండే యానిమల్స్ అనమాట, లైక్ నీటిలో నివసించే జంతువులు. దీస్ యానిమల్స్ లీవ్ ఇన్ ఏ వాటర్ లైక్ రివర్స్, లేక్స్ ఆర్ ఓషన్. ఇవి వాటర్లో ఉంటాయి అనమాట, లైక్ రివర్స్లో కానీ, లేక్స్లో కానీ, ఓషన్స్లో కానీ ఈ యానిమల్స్ అన్న ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫిష్, డాల్ఫిన్, ఆక్టోపస్, వేల్. చూడండి, ఫిష్ పర్వాలేదు, కానీ డాల్ఫిన్, వేల్ ఈ టూ కూడా మనకి వైల్డ్ యానిమల్స్ అనమాట. ఓకే, ఇవి చాలా డేంజర్స్. సో అవి ఎక్కువ వాటర్లోనే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు. అంటే లైక్ ఇన్సెక్ట్స్ అంటే లైక్ యాంట్స్, లైక్ ఈ హౌస్ ఫ్లైస్, ఇవన్నీ కూడా ఇన్సెక్ట్స్ అనమాట. స్మాల్ క్రియేచర్స్ with 6 legs and they wings or no wings.
6 లెగ్స్ ఉంటాయంట. అదేవిధంగా కొన్ని వాటికి వింగ్స్ ఉంటాయి, కొన్ని వాటికి వింగ్స్ ఉండమాట. దీన్నే ఇన్సెక్ట్స్ అంటారనమాట. ఎగ్జాంపుల్స్ యాంట్, బటర్ఫ్లై, మస్కిటో, హనీబీ, హౌస్ ఫ్లైస్, ఇవన్నీ కూడా మనకి ఇన్సెక్ట్స్. అర్థమైందా టైప్స్ ఆఫ్ యానిమల్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం యానిమల్ హోమ్స్. ఈ యానిమల్స్ హోమ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను ఏవైతే యానిమల్ హోమ్స్ ఇచ్చానో ఖచ్చితంగా దీనికి క్రాస్ చేసి ఇంకా హోమ్స్ అన్నవి రావు. అండ్ వన్ మోర్ ఏంటంటే ఈ క్వశ్చన్స్లోనే ఈ పర్టికులర్గా ఇవన్నీ రీడ్ చేస్తే కనీసం ఇందులో 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా నేను ఏవైతే ఇచ్చామో అవన్నీ బైహార్ట్ చేయండి, ఓకేనా. యాంట్, యాంథిల్, బర్డ్, నెస్ట్, మంకీ, ట్రీస్, డక్, పాండ్, ఇట్లాగా నేను వాటి బర్డ్స్, వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్, ఇన్సెక్ట్స్, వాటి హౌసెస్ కూడా నేను ప్రతిదీ కూడా క్లియర్గా రాశాను. సో ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయించండి. రోజు ఎర్లీ మార్నింగే లేచి ఒక రోజుకు ఒక 5 టార్గెట్స్ పెట్టుకోండి. ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ఈ 5 ఉన్నాయా, ఈ 5 1 డే, ఈ 5 ఉన్నాయా అలా 2 డేస్, అట్లాగా మీరు బై హార్ట్ చేయించండి, రివిజన్ చేయించండి. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఈ 2 కంప్లీట్ అయ్యాక మళ్ళీ రీకలెక్ట్ చేశాక 3rd డేకి వెళ్ళండి. అట్లాగా మీరు ఇవన్నీ నేను వీటికి మించి క్రాస్ చేసి మీకు క్వశ్చన్ అయితే రాదు. సో ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ పేపర్లో చూసి మీకు ఏది ఇంపార్టెంటో అవే రాశాను. సో ఇవన్నీ రోజు ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైతే స్టడీ ముందు కానీ ఇవైతే ప్రిపేర్ చేయించండి. ఖచ్చితంగా వీటిలోంచి 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి, ఓకేనా. నెక్స్ట్, వాట్ యానిమల్ ఈట్. అసలు యానిమల్స్ ఏం తింటాయి? యానిమల్స్ 3 టైప్స్ అండి. 3 టైప్స్ ఆఫ్ యానిమల్స్ 3 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని తింటాయి. ఒకటి హెర్బీవర్స్, అంటే మొక్కలు తినేవి, ప్లాంట్స్, ఓన్లీ ప్లాంట్స్ తినేవాటిని హెర్బీవర్స్ అంటారు. యానిమల్స్ దట్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్, గ్రాస్, ఫ్రూట్స్ అండ్ లీవ్స్, వీటిని తినేవాటిని హెర్బీవర్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ కౌ, గోట్, డీర్, ఎలిఫెంట్, హార్స్, ఓకేనా. ఇందులో వైల్డ్ యానిమల్ ఏంటి? ఎలిఫెంట్, అవునా. మనకి ఎలిఫెంట్ వైల్డ్ యానిమల్. సో మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా అప్పుడప్పుడు మీరు ప్రీవియస్ టాపిక్ని కూడా రికలెక్ట్ చేయండి, ఓకేనా. మనకి కౌ కోసం తెలుసు, గోట్ మనం చూస్తాం, డీర్ చూస్తాం, హార్స్ చూస్తాం. ఇవన్నీ మీకు చూపిస్తూ ఇన్కేస్ వీళ్ళకి కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఒకసారి విజువలైజేషన్ చూపించాను. అంటే యూట్యూబ్లో కానీ ఎందులో అయినా సరే యానిమల్స్ ఇది మనకి యానిమల్ ప్లానెట్స్ వస్తాయి కదా మనకి టీవీలో, అవి కూడా పెట్టండి. పెట్టడం వల్ల కూడా ఈజీగా వాళ్ళు వినేదానికంటే చూసేదానికి కొంచెం ఎక్కువ గుర్తుంటుంది కాబట్టి సో అవి కూడా ట్రై చేయండి, ఓకేనా. సెకండ్ వన్, దీస్ యానిమల్స్ హ్యావ్ ఫ్లాట్ టీత్ టు చివ్ ప్లాంట్స్. అంటే ఏంటంటే ఇవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వీటికి షార్ప్ టీత్ అన్న ఉంటాయి. దాని ద్వారా అవి నవిలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఆహారాన్ని తింటాయి అన్నమాట. నెక్స్ట్, కెర్నివర్స్, అంటే ఏంటంటే మీట్ అండ్ ఈట్, మీట్ ఓన్లీ మీటే తింటుంది అనమాట. కెర్నివర్స్ అంటే ఏంటి? మీటే తింటుంది అనమాట. లైక్ యానిమల్స్ దట్ ఈట్ అదర్ యానిమల్స్ ఆర్ మీట్, అదర్ యానిమల్స్ని కానీ మీట్ని కానీ తింటాయి అనమాట. ఎగ్జాంపుల్స్ లయన్, టైగర్, వూల్ఫ్, ఈగల్. ఈగల్ కూడా మనకి చూడండి ఏదన్నా చనిపోయిందని కానీ లేదంటే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని కానీ లేదంటే మీరు ఎక్కువ బీచెస్లో అబ్జర్వ్ చేస్తే ఈగల్స్ ఎక్కువ అక్కడే ఉంటాయి. ఏంటంటే బయటకి ఏమన్నా వచ్చిన ఇన్సెక్ట్ని చిన్న చిన్న ఫిషెస్ని ఈగల్స్ వచ్చి తింటాయి అనమాట. లైన్ కోసం మనకు తెలిసిందే, టైగర్ తెలిసిందే. దీస్ యానిమల్స్ హ్యావ్ షార్ప్ టీత్ అండ్ క్లేవ్స్, అంటే వీటికి పెద్ద పెద్ద గోర్లు, పెద్ద పెద్ద టీత్ ఉండడం వల్ల వీటిని ఈజీగా ఆహారాన్ని మింగిల్ చేసుకుంటాయి అనమాట. తర్వాత థర్డ్ వన్, ఓమ్నివర్స్, అంటే ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ మీట్ అనమాట. రెండు తినేవన్నమాట. యానిమల్స్ దట్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ మీట్. బియర్ రెండు తింటుంది, మీటు తింటుంది అదేవిధంగా ప్లాంట్స్ తింటుంది. డాగ్ కూడా అంతే. క్రో, హ్యూమన్స్ అంటే మనం చూడండి లీవ్స్ తింటాం అదేవిధంగా మీటు తింటాం. సో అలాగనమాట హ్యూమన్స్ కూడా తింటాయి అన్నమాట. మనల్ని కూడా ఓమ్నివర్స్ అంటారన్నమాట మనల్ని. దీస్ యానిమల్స్ కెన్ చెవ్ బోత్ టైప్స్ ఆఫ్ ఫుడ్, అంటే మనం ప్రతిదీ కూడా మనం కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నమిలి తింటాం, ఓకేనా. అర్థమైందా? 3 టైప్స్ ఆఫ్ ఎలా తింటాయి? ప్లాంట్స్ తినేవి ఉన్నాయి, మీట్ తినేవి ఉన్నాయి, ప్లాంట్స్ అండ్ మీట్ కూడా తినేవి ఉన్నాయి. వీటిని ఏమంటారు? ప్లాంట్స్ తినే వాటినేమో హెర్బివర్స్ అండ్ మీట్ తినే వాళ్ళని కెర్నివర్స్ అండ్ బోత్ ప్లాంట్స్ అండ్ మీట్ తినే వాళ్ళని ఓమ్నివర్స్ అంటారు అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిల్లో నుంచి కూడా ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో చాలా ఈజీ టాపిక్. సో ప్రతిదీ కూడా వాళ్ళకి విజువలైజేషన్ చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీనివల్ల కాన్సెప్ట్ ఈజీగా
క్యాచ్ చేస్తారు. దీని ద్వారా క్వశ్చన్స్ ఇచ్చినా కూడా వాళ్ళ కాన్సెప్ట్ అర్థం అయితే కనుక ఈజీగా చేస్తారు. అర్థమైందా? ఖచ్చితంగా నేను ఈరోజు చెప్పిన 2 టాపిక్స్లో ఖచ్చితంగా 4 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. టైప్స్ ఆఫ్ యానిమల్స్ నుంచి, అదేవిధంగా యానిమల్స్ హోమ్స్ నుంచి, అదేవిధంగా ఈట్ యానిమల్స్ అంటే వాటి తినే ఫుడ్ కోసం కూడా ఖచ్చితంగా 4 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. సో ఈ 3 టాపిక్స్లో 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అర్థం చేసుకునేంత వరకు పేషెన్స్తో ఉండండి. వాళ్ళు వచ్చేంత వరకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే చాలా స్మైల్ చేస్తూ చెప్పండి. మీరు కేకలేస్తూ అరుస్తూ చెప్పారనుకో వాళ్ళకి డౌట్ వచ్చినా మిమ్మల్ని అడగరు. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? ఈరోజు టాపిక్ అర్థమైంది కదా యానిమల్స్ కోసం. సో నెక్స్ట్ టాపిక్లో మనం యానిమల్స్ యానిమల్స్ బేబీ నేమ్స్, అదేవిధంగా యానిమల్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ప్లాంట్స్ కోసం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికోసం వర్క్ షీట్ కూడా ఇచ్చాను. సో ఇది చూసిన వాళ్ళు ఒక్కరు కూడా దానికి రెస్పాండ్ అవ్వలేదు. మీరు ఏది చదివినా ఏం చేసినా మనకి ఎంతవరకు వచ్చిందన్నది ఓన్లీ మనం వర్క్ షీట్స్ చేస్తేనే మనకి ఎంతవరకు నాలెడ్జ్ వచ్చింది, ఎంతవరకు వచ్చిందన్నది క్లారిటీ ఉంటుంది. సో మీరు ఆ వర్క్ షీట్ చేయకపోతే మీరు ఎంత చదివినా మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉండదు. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. నేను చెప్పేది ఓన్లీ మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం చెప్తున్నాను. సో అది యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? నేను మీకు ఈజీగా అర్థం కావాలి. ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఎక్కడన్నా సెర్చ్ చేయండి. మన ఒలింపియాడ్కి సంబంధించి క్లాసెస్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి కంటే తెలుగులో ఒక్క క్లాస్ కూడా ఉండదు. ఉన్నా సరే రేర్ అనమాట. ఒక్కసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి ఒలింపియాడ్కి సంబంధించి. ఈ ఒలింపియాడ్ చాలామంది పేరెంట్స్ తెలుగులో అవి చెప్తే కొంచెం క్లియర్గా అర్థమయ్యి వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళకి పేరెంట్స్కి అర్థమైందనుకో వాళ్ళకి పిల్లలకి ఏదో ఒకలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. సో అనే మైండ్ ఆఫ్ వ్యూతో ఓన్లీ ఒలింపియాడ్ క్లాసెస్ చాలా గట్టిగా పట్టుకొని వాటి కోసమే వీడియోస్ చేస్తున్నాను నేను. ఇది ఎంత ఇంపార్టెంట్ అనుకుంటే చదువుకున్న ప్రతి పేరెంట్కి తెలుస్తుంది ఇది ఒలింపియాడ్ సర్టిఫికేట్ ఎంత ఇంపార్టెంట్. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. నేను మీకు మీకోసం నేను ఎంత కష్టపడి వీడియోస్ ఏం చెప్పాలి, ఏం టాపిక్ చెప్పాలని ప్రతిదీ ప్రిపేర్ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కనీసం మీ పిల్లల కోసం కనీసం 1 అవర్ కూడా స్పెండ్ చేయకపోతే మీరు ఇంత డబ్బులు పెట్టి స్కూల్లో చదివించిన జీరో. నేను చెప్తున్నా యాజ్ ఎ పేరెంట్గా, మీరు ఇంట్లో పిల్లలకి ప్రోత్సహించకపోతే మీరు స్కూల్స్ మీద డిపెండ్ అయ్యి చదివించిన చదువు వేస్ట్. సో మీ ఎఫెక్ట్ మీకు ఉండాలి. వాళ్ళ స్కూల్లో చెప్పే వరకునే, కానీ దగ్గరుండి ఏది చేయించరు. సో మీరు యాజ్ ఏ పేరెంట్స్కి మీరు డబ్బులు పెట్టేస్తున్నాం కదా, చదివేస్తున్నారు కదా అన్న మైండ్ ఆఫ్ వ్యూలో ఉంటే చదివించకపోయినంత ఉత్తమం ఏమీ లేదు. సో దయచేసి ఏది చెప్పినా సరే మీ బాధ్యతగా, మీ పిల్లలు ఎంత బాగా చదువుకోవాలి మీరు అనుకుంటున్నారో అంతే బాధ్యత, అంతే ఎఫెక్ట్ మీరు పిల్లల మీద పెడితేనే వాళ్ళు అంటూ గ్రోత్ అవుతారు. ఓకేనా? ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఈ సర్టిఫికేట్ వస్తే అది వాళ్ళకి వాల్యూ ఫ్యూచర్లో మీకే అర్థమవుతుంది ఇది ఎంత వాల్యూ. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, లేదా క్రోమ్లో సెర్చ్ చేయండి. ఒలింపియాడ్ సర్టిఫికేట్ ఎంత వాల్యూ అని మీకు తెలుస్తుంది. ఓకేనా? పర్టికులర్గా టైం కేటాయించి క్లాసెస్ చెప్పినా సరే చూడడానికి, అది వినేసి పిల్లలకి చెప్పడానికి కూడా మీకు టైం ఉండట్లేదు. వన్స్ మీరు ఒలింపియాడ్ క్లాసెస్ బయటకు క్వశ్చన్స్ పెట్టించుకోండి, ఎంతంత ఫీజు ఉంటుందో. కానీ ఇంతగా చెప్పినా సరే ఒక్కరు కూడా ఇంత రెస్పాండ్ లేకుండా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు. సో అదొక్కటే ఆలోచించుకొని పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి బాధ్యతగా పిల్లలకి చెప్పుకొని బాధ్యతతో చదివించుకోండి. ఓకేనా? ఏమనుకోద్దు. ఎందుకంటే పిల్లల ఫీజులు కట్టేస్తున్నారు. అంతంత మనీ అంటే ఎవరికి ఊరికనే రాదు కదండి. ఎంతో కష్టపడితేనే కానీ డబ్బులు సంపాదించి మనం పిల్లలకు ఫీజులు కడితే వాళ్ళు ప్రయోజకులు అవ్వకపోతే ఏ పేరెంట్స్ కన్నా బాధ ఉంటుంది. సో ఆ బాధలో ఫస్ట్ మనమే ఉంటే ఇంకా వాళ్ళు ఎలా గ్రోత్ అవుతారు? అందుకనే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. నేను ఇలా సీరియస్ అవ్వానని ఏమీ అనుకోవద్దు. నేను క్లాసెస్ చెప్పేది పిల్లల భవిష్యత్తు కోసమే చెప్తున్నాను. సో మీరు కూడా నేను ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉన్నాను దానికి డబల్ ఉంటే వాళ్ళు చాలా గ్రోత్ అవుతారు. ఓకేనా? అర్థమైంది కదండి? ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే నేను క్లాసెస్ చెప్పినవి కూడా యూజ్ లేకపోతే మీరు కూడా ఇప్పుడు పిల్లలకంటే తెలియదు, పెద్దోళ్ళు కూడా తెలిసి కూడా అంటే వాటి కోసం రియాక్ట్ అవ్వకపోతే కష్టం కదండి. సో దానికోసమే చెప్తున్నాను. ఓకేనా? సీరియస్ అయ్యానని ఏమనుకోవద్దు. నేను జస్ట్ పిల్లల మైండ్ ఆఫ్ వ్యూలో ఆలోచించే మీకు ఇలాగైతే చెప్తున్నాను. ఓకేనా? ఇదేంటి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ నైబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ ఒలింపియాడ్ క్లాసెస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు కానీ నా ఛానల్ నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న లైక్ కానీ కామెంట్ కానీ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల ఏంటంటే మీకు లాంటి పేరెంట్స్కి కొంచెం రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఈ క్లాసెస్ అన్నది అటెండ్ అవ్వి వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అమల.